ఆత్మీయ నేత్రాలు తిరుగుబడాలి. ఈ శరీరముతో యేసుక్రీస్తు ప్రభువుని అర్థం చేసుకుంటాను, నేను రక్షణ పొందుకుంటానంటే అది సాధ్యమయ్యేది కాదు. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఆత్మీయ నేత్రాలు తెరిచి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలియచేస్తాడు. ఆయన ఏ విధంగా మన కోసం శ్రమలు అనుభవించాడో తెలియజేస్తాడు, అర్థం చేస్తాడు. ఆయన పొందిన ప్రతి శ్రమ కూడా, హింస అంతటి కూడా మనము చేసినటువంటి పాపాల నిమిత్తమే. ఆయన శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూద ఏం చెప్తూ ఉన్నాడు? నిరపరాధ రక్తం అని తెలియజేస్తూ ఉన్నాడు, టెస్టిమోనీ ఇస్తూ ఉన్నాడు. చనిపోవటానికి చేసినటువంటి మంచి పని అదొకటే. అందుకని మనమందరం కూడా ఈరోజు మన యొక్క పాపాలని కడుక్కొని పరిశుద్ధంగా నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నాము అంటే ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద కాచినటువంటి రక్తం వల్లనే. నిరపరాధ రక్తం. పరిశుద్ధంగా మనం పిలువబడుతూ ఉన్నాం. ఎవరికి? దేవునికి. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చూస్తూ ఉన్నాడు, నీతిమంతులుగా చూస్తూ ఉన్నాడు. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం వల్లనే. పాప విమోచన చేశాడు యేసుక్రీస్తు ప్రభు. ఎవరైనా సరే ఈ లోకములో అటువంటి పాప విమోచన కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు పడినటువంటి సిలువ యొద్దకు రావాలి, అర్థం చేసుకోవాలి. ఆయన కార్చినటువంటి రక్తములో నన్ను కడుగండి అని అడిగితే ఆయన ఇప్పుడే ప్రతి మానవుని యొక్క పాపాలని కడిగివేయటానికి ఆయన ఎంతో ఇష్టంగా ఉన్నాడు. తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించింది అందుకనే. అందుకనే యేసుక్రీస్తు ప్రభు తెలియజేశాడు, నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే మీ అందరిని నేను రక్షించాను, మీ అందరి కోసం నేను శ్రమలు పడ్డా, నా ప్రాణాన్ని మీకోసం పెట్టాను. అందుకనే అందరము తలలు వంచి యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం.